పార్టీలో చేరికలకు టీడీపీ ఎందుకు బ్రేక్ వేస్తుంది? వచ్చే వారిలో ఎవరు కోవర్టులో తెలియని స్థితిలో సతమతమవుతుందా? అందుకే వీరికి షరతులు విధిస్తుందా? ఇందుకు టీడీపీలో కోవర్టుల కంగారెందుకు? ఏపీలో అధికార టీడీపీలో చేరికల పర్వం కొనసాగుతోంది. అనేక నియోజకవర్గాల్లో వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీలో చేరుతున్నారు. మరికొందరు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరి వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, టీడీపీ నేతలతో గిల్లి కజ్జాలకు దిగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కొత్తగా పార్టీలోకి వస్తానంటున్న వారిని పార్టీలో చేర్చుకోవడానికి సతమతమవుతోంది అధికార పార్టీ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే చాలా మంది టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో వందల సంఖ్యలో చేరారు. కీలకమైన నేతలు పదుల సంఖ్యలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. రాపాక టీడీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కొవ్వూరు మున్సిపల్ చైర్మన్ భావన రత్నకుమార్తో పాటు మరో 4 కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. నిడదవోలు మున్సిపాలిటీలోని చైర్మన్తో పాటు 13 మంది వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిపోయారు. అనపర్తి ఎంపీపీతో పాటు బిక్కవోలు, రంగంపేట మండలాల నుంచి అధిక సంఖ్యలో బీజేపీలో చేరారు. అధినేత నేరుగా హెచ్చరించిన కోవట్టుల చేరికలు ఆగకపోవడంతో అధికారికంగా సమాచారం పంపినట్లుగా చెబుతున్నారు. ఇక ముందు నుంచి ఎవరు టీడీపీలో చేరాలన్నా పార్టీ హైకమాండ్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఎన్నికల అవకాశాల కోసం చాలా మంది ఇతర పార్టీల నేతలు టీడీపీలోకి వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. టీడీపీలో చేరాలనుకునే వారికి షరతులు వర్తిస్తాయని పార్టీ హైకమాండ్ చేరికల విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధినేత ఆదేశాల ప్రకారం ఇతర పార్టీ నాయకుల్ని టీడీపీలో జాయిన్ చేసుకునే ముందు తప్పనిసరిగా వీరి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి. కేంద్ర కార్యాలయం విచారణ చేసిన తర్వాత పార్టీ అనుమతితో వీరిని ఆహ్వానించాల్సి ఉంటుంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారితో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మొదటి నుంచి జెండా మోసిన వారిని కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని హైకమాండ్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లోనే హైకమాండ్ ఈ ప్రత్యేక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జనసేన సైతం తమ పార్టీ శ్రేణులకు మరోసారి అల్టిమేటం ఇచ్చింది. పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. నిఘా వర్గాల హెచ్చరికతోనే ఈ 2 పార్టీలు ఇలాంటి ప్రకటన చేసి ఉంటాయని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.